కొద్ది పైకి నుంచండి సార్. చప్పట్లు. ఒకసారి ఇలా చూడాలి. అదే చూసుకోవాలి కమ్యూనిటీ చూడతాం అని వెనక్కి కొంచెం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. కావాలా నమస్కారం. రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డులో
ధర్మనగర్ ప్రాంతంలో క్రాంతి యువజన సేవా సంఘానికి సంబంధించి జీవీఎంసీ వారి నిధులతో ఒక సామాజిక భవనాన్ని నిర్మించి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ కార్పొరేటర్ శ్రీమతి కేవీ శశికళ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోకి విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవనీయ విశాఖపట్నం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సోదరులు కట్టమూరి సతీష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న 55వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నారో మనందరికీ కూడా తెలిసింది. అదేవిధంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు, పేద వర్గాల వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేయాలి. ముందడుగు వేసే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే, ఎలాంటి పథకాలు రూపొందిస్తే, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఆ వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి అన్ని రంగాలను కూడా ప్రగతి పథంలో ముందడుగు వేయగలుగుతారని ఈ దేశంలో ఏ నాయకుడు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చిన నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం వర్గాల వారికి 50% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు 50% రిజర్వేషన్ కావచ్చు, సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎక్కడా కూడా పార్టీ కానీ, కులం కానీ, మతం కూడా చూడకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందించే క్రమంలో విద్యా విధానంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చి ఈరోజు వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధిస్తున్నారు మనందరం కూడా చూసాం. తప్పకుండా మా అందరి లక్ష్యం కూడా ఒకటే, ఒక మంచి మనసున్న నాయకుడు, ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడే నాయకుడు, తనకున్న అధికారాన్ని వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కవోని ధైర్యంతో, ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మేమందరం కూడా నిలిచి ఈరోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం మా అందరి ముందున్న లక్ష్యం.